టాలీవుడ్ రేంజ్ను అంతకంతకు పెంచేస్తున్నారు మన దర్శకులు. పాన్ ఇండియాను దాటి పాన్ ఇంటర్నేషనల్ రేంజ్కు వెళ్ళిపోతున్నారు. ఎవరి ఊహకు అందనంత ఎత్తుకు తెలుగు సినీ పరిశ్రమను తీసుకువెళ్తున్నారు. కొందరి టార్గెట్ నార్త్ మార్కెట్ను కొల్లగొట్టడం అయితే మరికొందరి టార్గెట్ హాలీవుడ్ను బద్దలు కొట్టడం. ఇంతకీ ఎవరా పాన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనుకుంటున్నారా? ఇంకెవరు, దర్శక ధీరుడు రాజమౌళి. యానిమల్ తో బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్టాడు సందీప్ వంగ. ప్రస్తుతం అంతకు మించిన మూవీని ప్లాన్ చేస్తున్నాడు. స్పిరిట్ మూవీ కోసం ఏకంగా కొరియన్ సూపర్ స్టార్ ని రంగంలోకి దింపుతున్నాడు. పుష్పతో సుకుమార్, కల్కితో నాగశ్విన్, ఇలా ఎవరి దారుల్లో వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లను కొల్లగొట్టారు. పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను పూర్తిగా ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అందుకు RRR కొంత హెల్ప్ అయింది. అమెరికాలో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఏకంగా ఆస్కార్ ను తెచ్చిపెట్టింది. RRR తో వచ్చిన క్రేజ్ ని పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక బడ్జెట్ తో మూవీని నిర్మించబోతున్నాడు రాజమౌళి. దాదాపు 1000 కోట్లతో నిర్మించబోతున్నారట. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 50 భాషల్లో ఒకేసారి రిలీజ్ కి రెడీ చేయాలనుకుంటున్నారట. ఓ విధంగా తొలి రోజే ఇండియన్ సినిమాకు 1000 కోట్ల ఓపెనింగ్ కు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఒకప్పుడు మంచి క్యారెక్టర్స్ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసే వాళ్ళు హీరోయిన్స్. ఆ తర్వాత బిగ్ ఫిల్మ్స్ లో ఛాన్స్ వస్తే సూపర్ అనేవారు. కానీ ఇప్పుడు కిస్సిక్ లాంటి స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే బాగుండు అనుకుంటున్నారట. సినిమాలు వేరు, కిస్సిక్ లాంటి సాంగ్స్ వేరు కదా అంటున్నారట. ఇప్పటికిప్పుడు హీరోయిన్స్ మూడ్ ఎందుకు మారింది? కిస్సిక్ వైపు మనసు ఎందుకు మళ్ళింది? పుష్ప 2 అంతా ఒక ఎత్తు, కిస్సిక్ సాంగ్ కు వచ్చిన క్రేజ్, అటెన్షన్, వ్యూస్ మరో ఎత్తు. ఇప్పుడు హీరోయిన్స్ ఇలాంటి అటెన్షన్, క్రేజ్ యూట్యూబ్ లో వ్యూస్ కోసం కోరుకుంటున్నారు. ఒక కిస్సిక్ అనే కాదు, తమన్నాలా, కావాలయ్యా, బాక్లో పంచుకో లాంటి పాటలు చేయాలనుకుంటున్నారు. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. స్టార్ హీరోస్ తో కలిసి మూవీస్ లోనూ నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లో టాలెంట్ చూపిస్తున్నారు. అయినా సరే కిస్సిక్, కావాలయ్యా లాంటి సాంగ్స్ లో కనిపిస్తే వచ్చే క్రేజే వేరు, రెమ్యునరేషన్ కూడా వేరు. సినిమా మొత్తం చేస్తే వచ్చే రెమ్యునరేషన్ మహా అయితే 2 కోట్లు. అదే స్పెషల్ సాంగ్ కు జస్ట్ 5 రోజులు డేట్స్ ఇస్తే వచ్చే రెమ్యునరేషన్ మినిమం 1 కోటి రూపాయలు. ఈ లెక్కలు కూడా హీరోయిన్స్ కు ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. వారం వారం కృతి శెట్టి సినిమాలు రిలీజ్ కావటం చూసాం. అలాగే వారం వారం శ్రీలీల మూవీస్ విడుదల కావటం చూసాం. ప్రస్తుతం మీనాక్షి నటించిన మూవీస్ వారం వారం వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరు? మరో హీరోయిన్ వారం వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? మొన్న తమిళ సినిమా గోట్, నిన్న లక్కీ భాస్కర్, మట్కా, మరికొద్ది గంటల్లో మెకానిక్ రాకీ రిలీజ్ ఉంది. ఇలాంటి రిలీజెస్ ఒకప్పుడు టాలీవుడ్ కృతి శెట్టి, శ్రీలీల నుంచి చూసింది. ఇప్పుడు మీనాక్షి విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. కృతి తర్వాత శ్రీలీల వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాగే శ్రీలీల తర్వాత మీనాక్షి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీనాక్షి తరువాత మాత్రం ఆ ప్లేస్ కోసం మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సీరియస్ గా ట్రై చేస్తోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినా ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించిన భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్ ఫిదా అయింది. అందుకే సినిమాల మీద సినిమాలు ఆఫర్స్ వెళుతున్నాయి. ఆల్రెడీ దుల్కర్ కొత్త చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో కథానాయికగా ఎంపికయింది. ఈ మధ్య జాతి రత్నాలు డైరెక్టర్ కొత్త సినిమాను ప్రారంభించాడు. అయితే కామెడీ సినిమాలు తీసే డైరెక్టర్ ఈసారి పూర్తిగా మాస్ మూవీస్ చేసే హీరోతో చేతులు కలపటమే ఇప్పుడు విచిత్రంగా ఉంది. మాస్ హీరోతో కామెడీ డైరెక్టర్ హాస్యాన్ని పండించగలడా అనేది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో మాస్ హీరోస్ లిస్ట్ ఉంటే అందులో విశ్వక్ సేన్ పేరు కూడా ఉంటుంది. అలాంటి హీరో ఇప్పుడు ఫక్త్ కామెడీ సినిమాలు తీసే జాతిరత్నాలు డైరెక్టర్ తో చేతులు కలిపాడు. అనుదీప్ అంటే ఇప్పటి వరకు తాను రాసుకున్న కామెడీ కథలకు కామెడీ బాగా చేయగల హీరోలతో మూవీస్ తీస్తూ వచ్చిన దర్శకుడు. ఒకసారి నవీన్ పొలిశెట్టి, మరోసారి శివకార్తికేయన్తో మూవీస్ చేశాడు. వీటిల్లో నవీన్ పొలిశెట్టి అండ్ గ్యాంగ్ హంగామాతో జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ అయింది. శివకార్తికేయన్తో తీసిన ప్రిన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. అయితే కామెడీ వర్కౌట్ అయింది. ప్రిన్స్ తర్వాత అనుదీప్ వెంకటేష్ కోసం కథ రాసుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత రవితేజ కోసం మరో కథ రాశాడు. ఈసారి కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సేమ్ స్టోరీతో విశ్వక్ సేన్ కు కథ చెప్పి ఇంప్రెస్ చేశాడు అనుదీప్. ఇటీవలే సినిమాను ఘనంగా ప్రారంభించాడు. ఇప్పటి వరకు అనుదీప్ తెరకెక్కించిన సినిమాల్లో కథ లేకపోయినా కామెడీ సీన్స్ ను బాగా ఎలివేట్ చేయగల హీరోలు దొరికారు. కానీ ఈసారి మాస్కా దాస్ ఎంట్రీతో ఆ సీన్స్ ను అనుదీప్ ఎలా పండిస్తాడు అనేది ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అయితే విశ్వక్ అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రంలో కామెడీ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈసారి అనుదీప్ హెల్ప్ తో పూర్తి స్థాయి కామెడీ జానర్ లోకి అడుగు పెడుతున్నాడు.
ఫంకీగా మెప్పిస్తాను అంటున్నాడు. సీక్వెల్స్ విషయంలో పాన్ ఇండియా ఫిల్మ్స్ విషయంలో కోలీవుడ్ కు రీసెంట్ టైమ్స్ లో బిగ్ షాక్ తగిలింది. ముందు భారతీయుడు 2 ఉంది, రీసెంట్ గా కంగువ చేరింది. తమిళ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్స్ ఇవి. మరి కంగువాకు భారతీయుడు మూవీస్ కు పెండింగ్ లో ఉన్న సీక్వెల్స్ వస్తాయా? ఒకప్పుడు టాలీవుడ్ సీక్వెల్ అంటే భయపడే పరిస్థితుల్లో ఉండేది. ఆ సెంటిమెంట్ ను బాహుబలి 2తో బ్రేక్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు కోలీవుడ్ కూడా సీక్వెల్స్ అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. కాంచనా, అరణ్మణై లాంటి సీక్వెల్స్ గురించి పక్కన పెడితే ముందు భారతీయుడు 2 సీక్వెల్ కోలీవుడ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా బాహుబలి ఫార్మాట్ ను ఫాలో అవుతూ తమిళ సినీ పరిశ్రమ తీసిన కంగువ కోలీవుడ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ దశలో కంగువ సీక్వెల్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు డౌట్ లో పడింది. భారతీయుడు 2తో పాటే భారతీయుడు 3 తీసేశాడు శంకర్. భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో భారతీయుడు 3ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు కొద్దిపాటి రిపేర్లు చేసి భారతీయుడు 3ని థియేటర్స్ కు తీసుకొస్తారనే టాక్ కూడా ఉంది. మరోవైపు కంగువ అసలు కథ సీక్వెల్లోనే ఉందంటూ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు దర్శకుడు శివ. ఇప్పుడు మొదటి భాగం డిజాస్టర్ కావడంతో కంగువ అసలు కథను శివ ఎప్పుడు తీసుకొస్తాడనే డిస్కషన్ ఆల్రెడీ కోలీవుడ్ లో స్టార్ట్ అయిపోయింది.